ఎస్. సో మొత్తానికి ఎన్నికలకు సంబంధించి వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సంబంధించి న్యూస్ రూమ్ నుంచి బ్యూరో చీఫ్ రాజు అందుబాటులో ఉన్నారు. రాజు, గుడ్ ఈవినింగ్. ఎస్, తెలంగాణలో ఈసారి అధికార మార్పిడి జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఈసారి లోక్సభ స్థానాల్లో ఎన్ని స్థానాలు గెలవబోతోంది అన్నది ఒక చర్చ నడిస్తే గనక రకరకాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ కనిపిస్తోంది. భారతీయ జనతా పార్టీ 7 నుంచి 10 స్థానాలు అంటున్నారు ఒక సర్వే, 5 నుంచి 8 అంటూ కూడా CNN సర్వే కనిపిస్తుంది. ఎట్లా చూడొచ్చు తెలంగాణ లోక్సభ ఎగ్జిట్ పోల్స్ ని? సో శ్రీకాంత్, మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా ఖచ్చితంగా గత అసెంబ్లీ ఎన్నికల యొక్క ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పేసి మాత్రం చాలా స్పష్టమవుతా ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా కూడా నిరుత్సాహంతో ఏ రకంగా ఉందో ఇప్పుడు ఆ నిరుత్సాహం యొక్క ప్రభావం ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల మీద పడింది అనేది చాలా స్పష్టమైంది. చాలా మంది కూడా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీ మారినటువంటి ప్రభావం కూడా దీని మీద చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎక్కడికెక్కడ కొంతమంది అభ్యర్థులు పోటీ చేయడానికి ఏదైతే ఇబ్బంది పడ్డారో ఆ ఇబ్బంది యొక్క ప్రభావం కూడా ఇది కనిపిస్తుందని చెప్పి చాలా స్పష్టంగా ఎగ్జిట్ పోల్స్ ద్వారా స్పష్టమవుతుంది. అందరూ ఊహించినట్టుగా రాజకీయ విశ్లేషకులు కావచ్చు, అదేవిధంగా పార్టీలు కూడా ఊహించినట్టుగానే పార్టీ ఒక ఫైట్ బెట్వీన్ బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్య చాలా స్పష్టంగా కనిపించింది. ఈ ఎగ్జిట్ పోల్స్ ఏది చూసినా ఒక 4 ఎగ్జిట్ పోల్ సంవత్సరాలు మాత్రమే ఈ బీఆర్ఎస్ కన్సిడర్ చేసినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ఏబీపీ సి ఓటర్ సర్వే చెప్తున్నటువంటి వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ 7 నుంచి 9 స్థానాలు వస్తే సమానంగా బీజేపీ కూడా 7 నుంచి 9 స్థానాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక భారత రాష్ట్ర సమితికి సంబంధించి ఒక్క సీటు మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితి, మిగతా ఒకటి మజ్లిస్ పార్టీ. అదేవిధంగా పీపుల్స్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థ కనుక ఇచ్చినటువంటి సర్వే కనుక చూస్తే ఇది కూడా సేమ్, కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 9, బీజేపీకి 6 నుంచి 8 ఇస్తే భారత రాష్ట్రం సంబంధించి ఒకటే సీట్ ఇచ్చింది, మజ్లిస్ ఒక స్థానం ఇవ్వడం జరిగింది. సో న్యూస్ 18 సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 5 నుంచి 8 ఇస్తే 7 నుంచి 10 బీజేపీకి ఇచ్చింది. ఈ ఒక్క సంవత్సరం మాత్రమే కాస్త ఆశాజనకంగా బీఆర్ఎస్ పార్టీకి 2 నుంచి 5 స్థానాలు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క సంస్థని ఏ రకంగా క్రైటీరియా తీసుకుంది, ఎక్కడ ఎటువంటి అంశాన్ని క్రైటీరియా తీసుకున్నట్టు కూడా విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక మజ్లిస్ మాత్రం ఒక స్థానాన్ని ఇవ్వడం జరిగింది. ఇక ఆరా అనేటువంటి సంస్థ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 0 నుంచి 1 మాత్రమే వచ్చే అవకాశం ఉందంట. అంటే అయితే 1 రావాలి, లేకుంటే మొత్తమే లేదు అనేటువంటి పద్ధతిలో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ 6 సంవత్సరం కాంగ్రెస్ 7 నుంచి 8, బీజేపీకి 8 నుంచి 9 స్థానాలు మాత్రం కేటాయించి మజ్లిస్ ఒక స్థానాన్ని ఏడాదిగా ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తంలో కూడా ఒకటి సంస్థ ఏదైతే న్యూస్ 18 ఇచ్చిందో అది మాత్రమే 2 నుంచి 5 అని చెప్పేసి చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎన్నికల తర్వాత కూడా గంటా బజాయించి చెప్పడం జరిగింది. తాము ఖచ్చితంగా 10 నుంచి 12 స్థానాలు గెలవబోతున్నామని చెప్పేసి, అటు రేవంత్ రెడ్డి కూడా తాము 11 ప్లేస్ స్థానాల్లో ఉంటామని చెప్పేసి ఆయన చెప్పారు. ఈసారి నెంబర్ 1 ప్లేస్ లో బీజేపీ ఉంటుందని చెప్పేసి అటు బీజేపీ నేతలు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే మొత్తంగా 2 రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే పోటీ మాత్రం బీజేపీ అండ్ కాంగ్రెస్ మధ్యనే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ చాలా చోట్ల అసలు పోటీ ఇచ్చినటువంటి పరిస్థితులు లేదనేటువంటి అంశాలు ఈ సంస్థ సర్వేల ద్వారా చాలా స్పష్టంగా వెల్లడవుతా ఉంది. శ్రీకాంత్, రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో మొత్తానికి తెలంగాణలో జరిగినటువంటి 17 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటికే మనం చూసాం. ఏబీపీసీ ఓటర్ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ 7 నుంచి 9 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా 7 నుంచి 9 స్థానాల్లో, ఇక బీఆర్ఎస్ 1 స్థానంలో అంటూ కూడా చూసాం మనం. ఇక పీపుల్ పోల్స్ కూడా సేమ్ ఆల్మోస్ట్ ఇదే కనిపిస్తోంది. ఏబీపీసీ ఓటర్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 7, 9 1 స్థానంలో ఎంఐఎం ఈసారి గెలవబోతోందన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక లోక్సభ రిపబ్లిక్ సంస్థ ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ని కూడా స్క్రీన్ పైన చూడొచ్చు. 359 తోటి ఎన్డీఏ, 154 తోటి ఇండియా కూటమి కనిపిస్తోంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ప్రముఖంగా ఏ అంశాలు